ఈ వయసులో నేను తెలుసుకోవాలనే కలిసి ప్రయాణం చేస్తున్నాను. ప్లస్ ఐ వుడ్ లైక్ టు గైడ్ మై డాటర్స్ దోస్ హూ ఆర్ వర్కింగ్ నౌ. వాళ్ళకి సజెషన్ ఇచ్చే పరిస్థితిలో నేను ఎదగాలని, వాళ్ళని కలిపి ప్రయాణం తీసుకురావాలని ఒక మంచి అభిప్రాయంతో వచ్చాను. ఆ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఎలా హౌ టు మేనేజ్ థింగ్స్. ఇప్పటి వరకు మేము ఎక్కువగా రియల్ ఎస్టేట్ నమ్ముకున్నాము. హౌ యువర్ సిస్టమ్ విల్ రియల్ ఎస్టేట్ కన్నా ఎక్కువ ఎలా ఇవ్వగలవు చూడాలని, ఇది కూడా టెస్ట్ చేయాలని. మరో రియల్ ఎస్టేట్ లో కొద్దిగా ఈ మధ్య కాలంలో కొద్ది ఇబ్బందులు వస్తున్నాయి. అవి పెరుగుతా ఉంటే, ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ పెరుగుతా ఉంటే డిస్ప్యూట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇంక వాటి మీద మళ్ళా పెట్టడము వాడి రిస్క్ ఏమో. వెదర్ యూ విల్ స్విచ్ ఆన్ టు దిస్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎప్పుడంటే అప్పుడు మనం తీసుకోవచ్చు. దానికన్నా ఒక సేఫ్ జర్నీ అయినా ఇది లేదా అనేసి టెస్ట్ చేసి దానికోసం చేరాను. రియల్ ఎస్టేట్ కన్నా ఇది సేఫ్ జర్నీనా లేదా రియల్ ఎస్టేట్ సేఫ్ జర్నీనా అనేది టెస్ట్ చేద్దామని కూడా చేరాను. ఓకే, ఐ విల్ జర్నీ విత్ వెదర్ ఐ వాంట్ టు లెర్న్ వెదర్ విచ్ ఇస్ బెస్ట్ అండ్ వాట్ ఇస్ బెస్ట్ పాసిబుల్ వే ఫర్ సేవింగ్స్ అనేది తెలుసుకోవాలి. ట్రూ మా సార్. తరానికి కూడా వాళ్ళకి గైడ్ చేయాలి. దిస్ ఇస్ మై గోల్ అండ్ ఇంట్రెస్ట్. ఓకే, విల్ డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ లో ల్యాండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ రెండు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. రెండు తక్కువ రిస్క్ తో లాంగ్ టర్మ్ లో వెల్త్ జనరేట్ చేస్తాయి. బట్ మనం ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ మొత్తం అమౌంట్ ఒకే దాంట్లో పెట్టడం కూడా రిస్క్. రియల్ ఎస్టేట్ అన్నా కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్లాట్స్ కొనేసినా కానీ వాటిని సేవ్ చేయాలన్నా కూడా కష్టంగా అవుతున్న రోజుల్లో దిస్ మే బి ద బెస్ట్ అనేసి ఎక్స్పెక్టింగ్. బట్ హౌ ఇట్ విల్ వర్క్స్ అవుట్ అనేది ఐ హావ్ టు లెర్న్. షూర్ అండి. బెస్ట్ అనేది దాని ఇంపార్టెంట్. మన సూటబిలిటీ ఇంపార్టెంట్. ఏది ఇన్వెస్ట్మెంట్ మనది సూటబుల్ అవుతుంది, మన అవసరానికి ఏది సూట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఏది సేఫ్ జర్నీ. మళ్ళీ మన వయసులో వాటిని అంతా కూడా మళ్ళీ ఆ ప్లాట్స్ ని కానీ ఆ రియల్ ఎస్టేట్ ని కానీ మనం సేఫ్ చేయాలంటే మన పిల్లకాయలకు కూడా ఇబ్బంది రావచ్చు కదా. ఇప్పుడు చాలా ఇంకా ఇలా జర్నీ చేస్తే పిల్లకాయలని సేఫ్ గా ఇప్పుడు కావాలంటే అప్పుడు అమౌంట్ డ్రా చేసుకోవచ్చు కానీ ఎవరన్నా కానీ చేయొచ్చేమో. మేబీ బెస్ట్ అనిపించి చేయలేను. ట్రావెల్ విత్ బెస్ట్ అనేది. డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది సెక్షన్ అంతా కూడా 14 days. థ్యాంక్ యూ.